కాక్రోచ్ జనతా పార్టీ ఆగస్ట్ 15 నుంచి దేశవ్యాప్తంగా సర్పంచ్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తోంది. గ్రామాల్లో పాఠశాలల్ని బాగు చేసుకుందాం అనే పిలుపుతో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే. ఒకసారి వీడియో ప్లే చేయండి. हमारा 80th इंडिपेंडेंस डे है, लेकिन 80 इयर्स में अगर सबसे ज़्यादा कोई चीज़ निगलेक्ट हुई है, सबसे ज़्यादा कोई चीज़ इग्नोर की गई है, तो वो है हमारे गांव में जो सरकारी स्कूल होते हैं वो। 80 साल में हम लोगों ने गांव में जो स्कूल होते हैं उन पर ज़रा भी काम नहीं किया है। हमने नई पार्लियामेंट बना दी, नया पीएम हाउस बना दिया, तो हम नए स्कूल्स क्यों नहीं बना पाए हमारे गाँव में? क्या हमारे गांव में जो किसान और मजदूर के बच्चे पढ़ते हैं उन स्कूलों में, क्या उन्हें हम अपने देश का भविष्य नहीं मानते? आज तक हमने उन बच्चों के लिए क्या किया और क्यों उनको हम आज तक वो फैसिलिटीज प्रोवाइड नहीं कर सके जो किसी बच्चे को एक बड़े सिटी में मिलती है। आज भी गांव के बच्चों को पैदल चलकर पता नहीं कितने दूर जाना पड़ता है स्कूल अटेंड करने के लिए, और वहां जाने के बाद ना पानी की फैसिलिटीज होती है, ना टॉयलेट की फैसिलिटीज होती है। इससे खास करके जो छोटी लड़कियां होती हैं उनको कितनी दिक्कत होती है। तो मुझे लगता है कि इस 15 अगस्त को अगर हमको किसी चीज़ पर ध्यान देना चाहिए, एक नई शुरुआत अगर करनी चाहिए, तो वो शुरुआत हमारे सरकारी स्कूलों को ठीक करके करनी चाहिए। और इसके लिए मैं खुद अपने गांव हिंगोली जाकर वहाँ के सरपंच से रिक्वेस्ट करूँगा कि प्लीज़ आप गांव का स्कूल ठीक करिए। और उसके साथ साथ जितने भी सरपंच ये वीडियो देख रहे हैं, मैं उन सभी लोगों से अपील करता हूँ कि एक चांस है हम लोगों के पास अब कुछ नया करने का, कुछ अच्छा करने का, तो क्यों ना हम जितने भी गांव में सरकारी स्कूल है उन स्कूलों को ठीक करें, उन स्कूलों को बेहतर बनाए, ताकि जो किसान और मजदूर के बच्चे गांव के स्कूलों में पढ़ सकते हैं उनको भी लगे कि वो भी इस देश का भविष्य है। सर, तो अगर गांव చాలా మంచి ఐడియా సార్. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా స్కూల్స్ లో అధ్వాన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో సిజేపీ వ్యూహం చాలా మంచి ఐడియా. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ క్రియేటివిటీ చూపెట్టలేకపోయింది. ఏ రాజకీయ పార్టీ ఇన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయ్యాయి, అసలు స్కూల్స్ను ఒక ఉద్యమంగా, హాస్పిటల్స్ ఒక ఉద్యమంగా చేపట్టి ఎందుకు చేయలేకపోయాయన్నది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే స్కూలుకున్న గొప్పతనం ఏంటంటే జీవితాలు మార్చేస్తాయి. నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ వర్గంలో పుట్టావు, ఏ ప్రాంతంలో పుట్టావు అన్న దాంతో సంబంధం లేదు. ఇవాళ నాలెడ్జ్ ఎకానమీలో ఎడ్యుకేషన్ ఒకటే ఎమాన్సిపేటరీ ఫోర్స్, లిబరేషన్ ఫోర్స్. ఎందుకంటే మన అందరి ఇళ్లలో మనకు అనుభవాలు. ఒక అతి సాధారణమైన కుటుంబంలో పుట్టిన వారు ఇవాళ చదువు వల్ల జీవితంలో అద్భుతాలు సాధించారు. మీకు సుందర్ పిచ్చయ్య, గూగుల్ సిఇఓ, ఎవరైనా తండ్రి మధ్యతరగతి తండ్రి స్కూటర్ పైన వెనకాల కూర్చొని చెన్నై నగరంలో ట్యూషన్లకు వెళ్ళిన బిడ్డ ఇవాళ గూగుల్ సిఇఓ, మన దేశ ప్రధాని, 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే దేశ ప్రధాని కలవాలనుకుంటే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి 15 రోజుల ముందు లేఖ రాయాలి, మా ప్రైమ్ మినిస్టర్ వాంట్స్ టు మీట్ యూ అని. అంటే ఏ స్థాయికి జీవితం మార్చింది. జీవితం ఎంత శామ్ పెట్రోడా, చాలా వివాదాస్పదమైన కాంగ్రెస్ నాయకుడే కావచ్చు, కానీ పెద్ద టెలికాం జెయింట్ ఇంజనీర్ ఆయన. ఎవరు? ఒరిస్సాకు చెందిన ఒక వడ్రంగి. పొట్ట చేత పట్టుకొని ఉపాధి కొరకు వలస వెళితే గుజరాత్కు, వాళ్ళకు పుట్టిన సంతానం 7వ సంతానమే. మీకు రాజారెడ్డి అని ఉన్నారు, ప్రొఫెసర్ రాజారెడ్డి అని, ఎలక్ట్రానిక్స్లో నోబెల్ బహుమతికి సమానమైన ప్రైజ్ వైట్ హౌస్ నుంచి తీసుకున్నారు. మన IIITలు, ఇప్పుడు తెలుగునాట IIITలను ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. కార్నీజీ మిలన్ యూనివర్సిటీలో రోబోటిక్స్ డిపార్ట్మెంట్కు నాయకత్వం వహించారు. కంప్యూటర్ సైన్స్లో ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెసర్ రాజిరెడ్డి అని. మీకు ఆయన ఎంత పెద్ద ప్రొఫెసర్ అంటే మీరు తెలుసు, మీకు రోబో సినిమాలో రజనీకాంత్ కూడా కార్నీజీ మిలన్ యూనివర్సిటీలో చదువుతాడు. సో అలాంటి టాప్ యూనివర్సిటీలో రోబోటిక్స్. అలాంటి అతను నాకు చెప్పాడు, నేను చిత్తూరులో జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను అని. ఒక జిల్లా పరిషత్ స్కూల్లో నేను విన్నాను. ఎంతవరకు నిజమకని డాక్టర్ సోమరాజు, దేశంలో ప్రఖ్యాత కార్డియాలజిస్టు, ఆయన కిలోమీటర్లు నడిచి వెళ్ళి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న బిడ్డ. ఇలా చాలామంది జీవితాలు మనకు కనబడతాయి. అద్భుతాలు చేయగలిగారు, ఎందుకంటే చదువు ఆ అవకాశాలు ఇచ్చింది.
నాలెడ్జ్ వరల్డ్ బ్యాంక్ అంటుంది నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ అనే రిపోర్ట్లో నాలెడ్జ్ ఇస్ ద బెడ్ రాక్ ఆఫ్ డెవలప్మెంట్. ఎకానమీస్ ఆర్ నాట్ మియర్లీ బిల్ట్ బై ద ఫిజికల్ అండ్ నేచురల్ రిసోర్సెస్. ఎకానమీస్ ఇన్ ద నాలెడ్జ్ బేస్డ్ గ్లోబల్ సొసైటీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ బిల్ట్ అపాన్ హ్యూమన్ రిసోర్సెస్. అంటే ఆర్థిక వ్యవస్థలు సహజ వనరులు భౌతిక సంపద ఆధారంగానే నిర్మితం కావడం లేదు, మానవ వనరుల ఆధారంగా నిర్మితమవుతున్నాయి. ఇవాళ ఎలాంటి స్కూల్ భవనాలు ఉన్నాయి? అఫ్కోర్స్ గతంతో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయిన మాట నిజం, కొన్ని చోట్ల కాలేదని అంటలేదు. కానీ ఆ పేస్ ఆఫ్ డెవలప్మెంట్, మీరు ప్రధానమంత్రి ఇల్లు కట్టుకోవడంలో, మీకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవడంలో, పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకోవడంలో, ఐకానిక్ టవర్స్ నిర్మించుకోవడంలో, సెక్రటేరియట్ బిల్డింగ్లు కట్టుకోవడంలో ఎంతటి అపూర్వమైన మార్పు వచ్చింది. స్కూళ్ళు ఆ రకంగా మారాయా? మీరు నాకు చెప్పండి. స్కూళ్ళలో మార్పులు వచ్చాయి, గతంలో లాగా లేదు. కొన్ని చోట్ల బిల్డింగ్లు వచ్చాయి, కొన్ని చోట్ల స్థానికంగా మంచి ఎఫర్ట్ ఉన్న చోట్ల బాగా మార్పు వచ్చింది. స్టిల్ అనేక స్కూళ్ళలో టాయిలెట్లు లేకపోవడం భారతదేశంలో గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్స్కి ఒక ముఖ్యమైన కారణం. భారతదేశంలో గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్స్ కారణం. ఇప్పటికీ కూడా కిలోమీటర్లు, హైదరాబాద్ పరిసమాప్తంలోని అత్యాచారాల ఇన్సిడెంట్లు చూసాం. మీకు లిఫ్ట్ ఇస్తానని వెళ్ళి ఒక దుర్మార్గుడు చేసిన పని. సో దూరం వెళ్ళి పిల్లలు చదువుకోవాల్సినటువంటి పని. మీకు అనేక మంది బడి మానేస్తున్నారు. ఇప్పటికీ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రశ్నార్థకంగా ఉంది. అందువల్ల ఒక మంచి ప్రయత్నం స్కూళ్ళు ఫోకస్గా ఒక దేశంలో కనుక ఉద్యమం జరిగితే, అమర్త్య సేన్ అంటాడు, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ పావర్టీ. వన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ విల్ రిమూవ్ అనదర్ ఫార్మ్, will lead to another form of inequality. ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీస్ లీడ్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటారు. పేదరికానికి అసమానతలు మూలం. ఒక రకమైన అసమానత మరో రకమైన అసమానతకు దారితీస్తుంది. విద్యాపరమైన అసమానత ఆదాయపరమైన అసమానతలకు దారితీస్తుంది అంటాడు. ఇన్ఈక్వాలిటీస్ అనే పుస్తకము, ఆ ఇన్ఈక్వాలిటీస్ రీఎగ్జామిన్డ్ అంటే 2 పుస్తకాలు. అందువల్ల ఎడ్యుకేషన్ కోసం గ్రాస్ రూట్స్ మూవ్మెంట్ జరగడం అనేది అప్రిషియబుల్ చేయాలి. చాలా క్రియేటివ్ ఐడియా. డెఫినెట్గా అందరము కూడా భాగస్వాములు కావాలి.